కేంద్ర ప్రభుత్వం కుట్ర కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుట్రలతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు దూరం అవుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో వ్యాపార కూడలిలో ర్యాలీగా తిరుగుతూ బంద్ విజయవంతం కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో వెనుకబడిన జాతులకు న్యాయం జరగాలని తమ నాయకులు రాహుల్ గాంధీ కోరుకున్నారని, రాహుల్ గాంధీ నిర్ణయాలను ముందుకు తీసుకుపోతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ కు పంపడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గవర్నర్ దాన్ని ఆమోదించకుండా ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీ ప్రధానిగా ఉన్న మోడీ బీసీలకు విలన్ గా మారారన్నారు. ఎవరు అడ్డుపడ్డా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. భారతదేశంలో వెనుకబడ్డ జాతుల అంశంలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు సూచించిన సూచనల మేరకు ఇలా బీసీ కులగణనలు జరగాలి, బీసీలకు న్యాయపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా అన్ని విభాగాల్లో న్యాయం జరగాలి. ఈ దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే అవకాశం కేవలం బీసీ బహుజనులకు మాత్రమే, బలహీనుల వర్గాలకు మాత్రమే ఉంది అని చెప్పిన వెంబటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా అన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయేటట్టు ఈరోజు 1,00,000 మందితో కులగణన చేపించి ఆ కులగణన చేస్తూ 42% బీసీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో ఢిల్లీకి వెళ్ళి బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్న అన్ని బీసీ సంఘాలను పిలిచి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేధావుల ఆధ్వర్యంలో ఒక పోరాటం చేసి అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల నాయకులను పిలిపించి బీసీ వాదనను దేశానికి వినిపించినటువంటి సంఘటన మనం మర్చిపోవాలి. ఎందుకంటే స్వయంగా మేమందరం కూడా దాంట్లో భాగస్వాములైనాం. తర్వాతి కాలంలో రాహుల్ గాంధీ గారు పార్టీ పరంగా ఇతర పార్టీ ఏదైతే ఇండియా కూటమి ద్వారా పెద్ద ఎత్తున టల్కాటోరటోరియో స్టేడియంలో కార్యాచరణ పెట్టి దేశానికి మా కళాన్ని వినిపించారు. తర్వాత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అయినా కూడా అందరు ఒక కమిటీ వేసి అన్నిలో దానిలో అగ్రవర్ణాలతో పాటు బీసీ బలహీనులు, దళితులు నాయకులను పెట్టి కుల గణనతో పాటు 42% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం జరగాల్సిన చట్టంపై నిబంధనలు పెడితే గవర్నర్ గారికి అప్పీల్ చేసిన తర్వాత గవర్నర్ గారు మరి కేంద్రంలో పాలకులుగా ఉన్నటువంటి బీజేపీ, మోడీ స్వయంగా బీసీ అని చెప్పుకునేటువంటి ఒక మోడీ ప్రభుత్వం వారి యొక్క కనుసనాల్లో నడుస్తున్నటువంటి గవర్నర్ పాలన ఈరోజు గవర్నర్ సంతకం చేసి ఇవ్వకపోవడం, సమయాన్ని దాటేస్తుపోవడం, రాష్ట్రపతిని కలవాలని పార్లమెంట్లో ఉన్నటువంటి ఇండియా కూటమి అంతా కూడా పాదయాత్ర చేస్తూ కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న మొన్నటి వరకు ఉన్నటువంటి దొరల ప్రభుత్వం బీఆర్ఎస్ ఏ రోజు కూడా బీసీలకు ప్రధాన స్థానం కల్పించాలి, బీసీలను రిజర్వేషన్లు కల్పించాలి, అదే మాదిరిగా దళిత బహుజనులను ఈ దేశంలో అగ్రస్థాయిలోకి అన్ని విభాగాలు రాణించాలనే ఆలోచన ఏ రోజు చేయలేదు.